సో గాయ్స్ గుడ్ మార్నింగ్. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మంగళవారం అనమాట. సారీ గుడ్ ఆఫ్టర్నూన్. రెండు అవుతా టైము. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే స్టూడెంట్ హబ్ లో సంథింగ్ ఏదో ఒక గేమ్స్ లాగా ఏవో చిన్నవి పెట్టున్నారంట. సో వెళ్ళేసి ఒక లుక్ వేసుకునేసి ఏమన్నా అట్లా టైం పాస్ చేసేద్దాం. అండ్ ఆల్సో మన దగ్గర వీడియోలు కూడా ఏం లేవు కాబట్టి అట్లా మనం వెళ్ళేసి కొంచెం ఏమన్నా కంటెంట్ ఉంటే షూట్ చేసుకుని వద్దాం అనుకుంటున్నాము. సో ఏంది మ్యాటరా? ఏముంది, నచ్చితే ఉండడం లేకపోతే దుబ్బేయడం, అంతేనా? అంతే. రిటర్న్ లో ఏమన్నా మందు గిందు చిందు ఫుడ్ గిడ్ ప్లాన్ చేస్తున్నాం. వైన్, రెడ్ వైన్ అవన్నీ వైట్ వైనా? సో ఏది బాగుంటది తెలీదు, నీకే తెలియదు. ఆల్ మిక్సర్ నీకే తెలియదు. హర్షిత అడుగుదాము. హర్షిత ఏ బ్రాండ్ బాగుంటది? దారా బాగుంటదంట. అబ్బో అది ఇది అనేం లేదండి. ఓకే, అంటే జారా ట్రై చేసా ఎప్పుడైనా? ఏమో తెలియదు సార్, మేము దేని గురించి మందు మందు జారా అంట. హర్షిత గమనించారా? అవుట్ఫిట్ చూసారా హర్షిత? లిప్స్టిక్ వేసింది వరడెక్క. సో మీకు మీ ఫేవరెట్ థింగ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. మన వాళ్ళకి ఎవరికైనా ఒకరికి గివ్ అవే ఇచ్చేద్దామా? ఇద్దామా? మందు బాటలు గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం. మీరే టీ టాట్లర్స్, మీకు ఎందుకు రావండి? ఏమంటారు? చెప్పారు ఇద్దామా వద్దా? వద్దు అట్లాంటివి. పక్కన బుక్కులు అంట. సరే బుక్కులు కావాల్సిన వాళ్ళు ఏ బుక్ కావాలో కమెంట్ పెట్టండి. ఇంకా వేరే కావాల్సిన వాళ్ళు ఏం కావాలో కమెంట్ పెట్టేసేయండి. సో అందరం మాట వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ పెట్టేసేయండి. పదండి వెళ్ళిపోదాం. లోకి వచ్చినాము. మ్యాటర్ ఏంటంటే మన హర్షిత వల్ల క్లాస్ లీడర్ అవబోతుంది ఈ రోజు. అంటే రెప్ అవబోతుంది. సో రెప్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఈవెంట్ ఏదో జరుగుతుందంట. సో మేము గుంపు బయలుదేరుతాము. లోపల పోయి చూపించేస్తా పదండి. సో గైస్ లోపలికి అయితే వచ్చినాను. వచ్చి నెంబర్ రాయమన్నారు, ఐడి నెంబర్ రాస్తే సో ఇదేదో ఇచ్చారబ్బా, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అన్నట్టు. అండ్ హర్షిత ఇందాకే అడిగింది, నాకు 2 పౌండ్లు స్పాన్సర్ చేయొచ్చు కదా ఐడి కార్డు కొనుక్కుంటాను అనేసి. చూసా ఫ్రీగా ఇచ్చాను. సో ఏమైతే వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఇంకేడికి రాగానే మనకి ఈ ఫ్రీ అంట, కాకపోతే అక్కడ సైన్ అప్ అయితే అవ్వాలి. సో ఇది తీసుకోవచ్చు. ఏంది ఇది? స్టూడెంట్ యూనియన్ గురించి మొత్తం యూనివర్సిటీలో యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్. These are the offices ఇదంతా. So these are the events and campus ఎక్కడ ఉంటుందో, if you want something you can have this. ఇలాంటి ఈవెంట్స్ స్టూడెంట్స్ చాలా మిస్ అవుతారు. But they should not miss. They have to make it for the students of international. మళ్ళీ ఇంకో కొన్ని ఏంది ఐడి కార్డులు వేసుకునేకి పెన్ను, దాని తర్వాత ఇంకో రకమైన మెంటోస్. సో ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఏమన్నా తీసుకోవచ్చా? This if you become a rep we'll give this. This also. These are the free fee base. ఫ్రీ తీసుకోకూడదు మేము ఎప్పుడు. No, if you become a rep తీసుకుంటే ఏమైంది? తీసుకోవద్దు ఇయ్యనలా. సరేలే, ఈ ఒకటే తీసుకోవాలంటే ఈ ఒక 2-3 తీసుకొని పోదాం. ఒకటేనా? సో నవీన్ కాలేజ్ అయిపోయింది కదా, సో ఇంటికి పోదాం అని అనుకుంటున్నాడు. కాకపోతే PSW కి ఇంకా 3 months టైం ఉంది. PSW వేసుకొని వెళ్ళమంటున్నారు అందరూ. PSW కి కాలేజ్ అయిపోయిన మధ్యలో పోతే ఈ పీరియడ్ లో వీసా ఏదైనా క్యాన్సిల్ చేస్తారు, ఇండియాకి పంపించేస్తారు అని అంటున్నారు. సో అది కనుక్కున్నాడు నవీన్. ఏం చెప్పారు? సేమ్ అడిగాను, బెస్ట్ PSW వేసుకొని వెళ్ళు, ఎందుకంటే మేబీ ఇన్ అదర్ కంట్రీ దే విల్ స్టాప్ యూ, కోర్స్ అయిపోయింది కదా, సో మళ్ళీ ఎందుకు ట్రావెల్ అవుతున్నావు, నీ గ్రాడ్యుయేషన్ డే ఉన్నా కూడా వాళ్ళు హోమ్ పోస్ట్ చేసేస్తారు, బెటర్ డెసిషన్ వచ్చాక వెళ్ళేది బెస్ట్. కానీ మనం అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు, నీ కోర్స్ ఎండ్ డేట్ తర్వాత నుంచైనా నువ్వు చేసుకోవచ్చు PSW, లేదా నీ BRP ఎండ్ డేట్ అయినా దాని ముందు 15 days 20 days 15 days కైనా చేసుకోవచ్చు. బెటర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే PSW వేసుకొని డెసిషన్ వచ్చాక వెళ్ళాలి. కాలేజ్ అయిపోయిన నుంచి PSW స్టార్ట్ ఎప్పుడైనా ఆ 3 months లో నువ్వు ఎప్పుడైనా PSW వేసుకోవచ్చు. కానీ ఆ టైంలో ట్రావెల్ చేయకూడదు, ఎందుకంటే కాలేజ్ అయిపోయింది ఇంకేం పని నీకు అంటారు. ఎందుకంటే మనకి వీసా కూడా ఉండదు అనమాట. 50-50 ఛాన్సెస్, లక్ ఉంటే వస్తావు లేదంటే డ్రాప్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. పదండి.
సో గైస్ హర్షిత వచ్చేసి సమ్ రెప్ అవ్వాలనుకుంటాను కదా, సో అందుకనేసి ఇక్కడ స్టూడెంట్ యూనియన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నది. సో ఆ పిల్ల ఏంటంటే ఇప్పుడు రెప్ అయినాక మన స్టూడెంట్స్ కి ఏమైనా హెల్ప్స్ ఉంటే మాత్రం ఆ పిల్ల క్లియర్ చేస్తారు. సో అందుకని డౌట్లు అన్ని అడుగుతుంది. అండ్ ఆ పిల్ల నైస్ గా ఇలా వీటి కోసం పోయింది, అది రెప్ కోసం కాదు పోయింది. అదో ఈ మెంటోస్ ఒక 2 నొక్కింది. ఇప్పుడు అడవి మళ్ళీ జ్యూసులు తాగాలంట, పోయి అడుగుదాము. హర్షిత, నువ్వు జ్యూసులు తాగడానికే కదా వచ్చింది ఇక్కడికి? I want to become a rep of the university and rep of the cars. హాయ్ చెప్తావు బ్లాక్ ఒకసారి. హాయ్. సో ఇంకా వాళ్ళు డిస్కషన్ వాళ్ళు చేసుకుంటారు, మనం జ్యూసులు తాదాం కదండి. ఇక్కడ కొన్ని రకాల ఈ పెట్టుండారు, ఏంది జ్యూసులు ఎన్నైనా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఎల్డన్ ఫ్లవర్ విత్ విటమిన్ సి అంట. ఇంకా మీకు ఇది తెలిసిండేదే, ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఇది గ్రేప్స్ అండ్ ఇది లెమన్ అనుకుంటాను. సో కానీ హర్షిత ఏది తీసుకుంటావు? ఆరెంజా? తీసుకో, ఆరెంజ్ తీసుకో. కుమ్ము 5 వరకు తీసుకో. కొట్టు, చీర్స్. బాగుందా? బాగాలేదా? ఇంకోటి తీసుకైతే అది పడేసి. సో బిలో యావరేజ్ అంటే బట్ ఉత్తికి వచ్చింది ఏదన్నా పర్లా కొట్టాలి. So please tell our subscribers that like what's happening inside. Okay. Good afternoon, everyone. Good afternoon, Masha. Good afternoon. So we're having the postgraduate. Okay, sorry. We're having the postgraduate networking events. Okay. And it's an opportunity for postgraduate students here in Coventry to get to network, speak with different teams. We have the talent team that guides students on how to get jobs, how to arrange your CV, and embrace opportunities. We also have the CMI, the Chartered Management Institute, that they're in charge. You met them, right? Yeah. They're in charge of leadership, adding leadership component to whatever we're doing, because as leaders, Okay. we're actually required to have some certain skills, right? So it's a very beautiful event, and right here, and we also have like refreshments going on. Yeah, he also got some freebies. Having what? Yeah. Oh, you're having water. Oh, I nice. must say it's a beautiful event, Okay. and he's a great guy. Nice to meet you, brother. And to meet you, sir. Kingsley, right? Yes, I'm Kingsley, and I'm the postgraduate student ambassador here in Coventry. Okay, sure. Nice to meet you. See you. Nice to meet you. సో అది గైస్, ఇట్లాంటి జాయిన్ అవ్వండి, రెప్కి జాయిన్ అవ్వండి, అది ఇది చేయండి. సో లోపల ఏం హెల్ప్ అయింది? అది చెప్తాను. మ్యాటర్ ఏంటంటే సాగర్ బ్రో ఫోన్ చేస్తే ఇక్కడ ఉంటది కదా, ఎక్కువ ఎత్తకపోతే టిన్ అనగానే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అనే వాయిస్ మెసేజ్. సో అప్పుడు సాగర్ బ్రో ఒకటి పెట్టాడు అనమాట, అది రండి ఒకసారి దగ్గర పెట్టు. Hi, this is Sagar. I will get back to you when I am free. అన్న ఇది ఎలా పెట్టాలనిపిస్తుందా? నిన్న నైట్ నవ్వుకోలేదు, మామూలుగా నవ్వుకోలేదు. Hi, I am Sagar. I will get back to you when I am free. ఎప్పుడు ఫ్రీ ఉండదని. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు హబ్కి వెళ్తాం, హబ్ లో కొన్ని గేమ్స్ ఆల్రెడీ విష్ణు అదరగొడుతున్నాడు అంటే గేమ్స్. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో గెలవలేదు. ఇప్పుడు విష్ణుని అన్నిట్లో ఓడించాలన్నమాట, లేదంటే గెలిచాడంటే ఇంకా అదరగొట్టేస్తాడు మా అందరినీ. సో పదండి, నేను ఏమైనా చెప్తావా? అదరగొట్టేది ఏమి ఉండదు, ఆవేశంగా పోతాడు, నీరసంగా వస్తాడు. అయ్యో ఈ మాట తిన్నాడు అనుకో అంతే వల్ల. సో అది గైస్, ఇప్పుడు లోపల పోయి సీరియస్ గా ఆడుతున్నారు గౌతమి విష్ణు. పోయేసి కలుపుదాం పదండి, కావాలని పదండి. బేసిక్ గా హబ్ లోకి అయితే ఎంటర్ అయినాను. హబ్ లోకి ఎంటర్ అయితే విష్ణు వచ్చేసి నైస్ గా కూర్చొని గోళీలు ఆట ఆడుకుంటున్నాడు. చూపిస్తాను మీకు. కాదు విష్ణు, మాస్టర్స్ కి వచ్చిన గోళీలు ఆట ఆడడం మానవా? మ్యాటర్ ఏంటంటే ఏదో జిమ్స్ లాగా ఉన్నాయి చూడడానికి, గోళీలు అయితే కాదు. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడంతా ఫుడ్ జ్యూస్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. అందుకని వచ్చిపోను వచ్చి కూర్చొని ఓకే ఆడుతున్నట్టు అట్లా ఆడతా అన్ని తింటా ఉన్నా. నువ్వు కూడా తిను. వస్తున్నా. నా కోసం కామెంట్లు పెట్టేవాళ్ళు, లైక్లు కొట్టే వాళ్ళకి. సార్ కాదు, మన ఇద్దరం పోటీ వేసుకుందాం, ఎవడు గెలుస్తాడు పెట్టేసుకుందాం. వేసుకుందాం. ఏంది పెట్టా? ఏం పెట్టి చెప్పు. 2 జ్యూస్ బాటిల్ ఫ్రీగా వచ్చేటి. మంచి పని అయింది. సో గైస్, ఇప్పుడైతే గేమ్స్ ఆడటం చేద్దాం పదండి. కాదు హర్షిత, ఏం ఆడుతున్నారు? చిన్నప్పుడు XOX ఉంటాయి కదా, 4 ఒక రోలో వస్తే మనం విన్ అవుతాం. ఒక కలర్ 4 లో వస్తే విన్నా. అప్పుడు ఇక్కడ ఉంది కదా, 4 ఉంది కదా.
బాగా గెలిచారు. ఏమో జరుగుతుంది. కామెడీ. సో పోయి బ్రో ఏం కాదు ఉండు. ఇప్పుడు అన్న మేకప్ మొత్తం మీద అన్నా మేకప్ చేకప్ భలే బ్రో. ఏంటి బ్రో కామెడీ చేయిందా? అదేం కాదు బ్రో. అమ్మాయి మీరు మరి ఎట్లా తీసుకున్నావంతా నువ్వే మళ్ళా డబ్బలు వేయకు దరిద్రంగా. హర్షిత ఆల్రెడీ కోపాలు అది ఎవడన్నా తీస్తాడా క్రాస్ అనేది చేయాలా? అదో సో గైస్ మనకైతే ఇప్పుడు విష్ణు హెల్ప్ కావాలి, ఎందుకంటే కొంచెం గెలవడానికి అట్ట ఇట్ అవుతుంది. విష్ణు ఇట్రా ఫోన్ ఇచ్చేసి అంటే మనమే కదా మనమే ఫోర్ వచ్చాయి, గ్రీన్ 4 వచ్చాయి. బ్రో ఏంది బ్రో వచ్చేసింది. ఫోన్ ముందుగా చెప్పలేదు. We are done. ఇదిగో అన్న. సో గైస్ ఇంకో గేమ్ లో గెలుద్దాంలే, పర్లేదు. లాస్ట్ లో వచ్చాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు కానీ అమ్మాయిలు గెలవాలి, అమ్మాయి ఫస్ట్ ఉండాలనేసి నాకు చాలా ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏందన్నా అమ్మాయిలు ఆల్వేస్ అమ్మాయిలు ఫస్ట్ ఉండాలి కాబట్టి సో అమ్మాయిలు గెలిపించేస్తాం. పదండి మనకి ఆటో పెట్టుకునే గారు డైరెక్ట్ అటాక్. బ్రో బ్రో వద్దు బ్రో వద్దు బ్రో వద్దు బ్రో వద్దు బ్రో వాడు అందుకే ఇంచేసాడు. సో ఆటో ఉండదు అండ్ ఆల్సో పైన మనకేవో ఉంటాయంట PS5 అయ్యి పోయి చేద్దాం పదండి. గైస్ మొత్తానికి ఇక్కడ గేమ్స్ ఆడుకునేటి అయ్యి అన్ని కలిపి నైస్ కి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎత్తుకెళ్ళిపోతున్నా కదా నిజం అనుకుంటారు. మ్యాటర్ ఏంటంటే అందుకని సిడి తిప్పేస్తున్నాను. సో మనకి పోయినందుకు ఇదేదో ఫ్రీ పీస్ ఇచ్చారు, ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి దీంట్లో. సమ్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ మనకి ఏంది పెయింట్ బ్రష్. ఆహా ఇది పెన్ను గైస్, ఇది పెన్ను అంటే మొత్తం పేపర్ రోల్ చేసి మధ్యలో ఒకటి పెట్టేసినట్టున్నారు. సో ఇది చూడండి ముందర చూసండి పెయింట్ బ్రష్ లాగా ఉండదు ఇదొకటి. అండ్ ఏంది ఏంది గైస్ ఇదా? మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి ఏంది ఇది? టీ పొడే ఏంది గంప తీసి? ఏందో ఇదేందో ఉండదు టీ పౌడర్, ఏందో మన తెలియదు ఇది ఇదేందో ఉండదు. అండ్ మనకి 2 రకాల ఇచ్చినారు క్యాండిల్స్, ఇది ఒక్క కలర్ బ్లూ కలర్ అండ్ ఇది ఒకటి ఆరెంజ్. చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. సో ఇవి ఒక 2 ఇచ్చారు. అండ్ ఇంకా ఇది ఒక స్టిక్కర్ బీ హ్యాపీ అంట.
బీ హ్యాపీ స్టిక్కర్ ఒకటి, ఇదేందో లైక్ క్లిప్ ఒకటి, అదే కీ చైన్ హ్యాంగర్ లాగా ఇచ్చారనమాట. ఏం లేకుండా ఏమేస్తారు దీంట్లోకి ఇచ్చారనమాట. టోటల్ గా మనం ఈ రోజు పోయినందుకు మీరు మంచి ఫన్ ఉండింది. కాకపోతే మేమైతే గబ్బు లేపేసాము, కోపం వచ్చేసింది. ఆడ ఏంది ఇంత వర్స్ట్ బిహేవ్ చేస్తున్నారు అనేసి. అంటే మేము ఆడ పెన్ను లెటర్స్ అయ్యి పెట్టేసి అందరు మొఖాలు పూసుకుని వేయడము, లేదంటే గట్టిగా అరుచుకుంటూ ఉండము, లేదంటే గేమ్స్ ఆడేటప్పుడు మధ్యలో లేసి వెళ్ళిపోవడం, అయ్యి ఎట్లా పడితే అట్లా సర్దంగా అనేసి. సో ఎందుకులే విచిత్రంగా ఉండదనేసి గమ్మున సైలెంట్ అయిపోయినాం. వీడియోలు కూడా ఎక్కువ షూట్ చేయలేదు. సో అదేనమాట మ్యాటర్. ఈ రోజు ఏమైనా అయితే చూపించేస్తాను. అండ్ మ్యాటర్ ఏంటంటే ఆడిపోతున్నాం బ్రో. ఉండో అదే సినిమా పేరు మర్చిపోయినా. బ్రో సినిమా ఏ సినిమా పోతున్నాం కూడా తెలియదు. బట్ సినిమా పోతా అంటే ఇన్ ద వాటర్ ఇప్పుడు చూసాము, ఏయో కనపడినాయి. ఇదేందో కనపడింది సంథింగ్ ఇన్ ద వాటర్. ఎన్ని కాదు, ఇక్కడ 1600 కడితే నెలంతా ఎన్నిసార్లు సినిమా పోవచ్చు. అది కాబట్టి ఖాళీగా ఉన్నాం అనేసి ఏ సినిమా చూద్దాం అనేసి సంథింగ్ ఇన్ ద వాటర్. అది ఫోటో వచ్చేసి బాగుంది, ఫోటో బాగుంది. సో అందుకనేసి బుక్ చేసుకునేసాము. ఇంకా నిజాలు చెప్పాయి అంతే. ఇప్పుడు పోయి ఎట్టుంటది సినిమాకి 1.5 గంటే, కాకపోతే త్వరగా అయిపోద్ది అనమాట. వెళ్ళిపోదాం పదండి. ఇంకోటి ఏంటంటే వాచ్ చూపి. సో ఈ వాచ్ చూసారు కదా, ఇది వచ్చేసి హ్యూగో బాస్ అనమాట. వీళ్ళకి వచ్చేసి మన హర్షిత, దీపు వీళ్ళందరూ కలుసుకొని ఇచ్చారనేసి, వద్ని ఇంకా వీళ్ళు అదే ఇంకా అమ్మాయిలందరూ కలుసుకొని ఇచ్చేసి పోయేసి అర్జెంట్ బాస్ తీపి సిస్టర్ సార్ రాపిస్తాడంట. దానిపైన నుంచి వస్తాయో ఇట్లాంటి ఐడియా నాకైతే మైండ్ పోతా ఉంటది ఒక్కొక్క రోజుకి. సో నిజంగా మార్పిస్తావా? వాళ్ళు మారుస్తా అంటే మార్పించేద్దాం. పిచ్చ కావాలి మళ్ళీ నెత్తిన పడితే వీడియో. సో పైన కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. సో అందుకనేసి చూస్తాం సినిమా ఎట్లుంటుందో, చూసి మళ్ళీ మాట్లాడదాం మీతో. పదండి. చూడండి, ఇది ఒక డోర్ కదా. ఫస్ట్ ఇది ఒక డోర్ అనమాట. ఇది రాగానే ఇంకో డోర్ ఇటు పక్క రైట్ సైడ్, అది కాకుండా లెఫ్ట్ ఇంకో డోర్, అది కాకుండా మళ్ళీ ఇదొక డోరు, ఇది ఓపెన్ చేస్తే ఇంకొక డోరు, ఈ డోర్ ఓపెన్ చేస్తే మనం థియేటర్ లోపలికి వెళ్తాం అనమాట. సో ఇంక ఇక్కడ ఆపేస్తాం. పదండి. మ్యాటర్ ఏంటంటే ఈరోజు పోయిన సినిమాలో ఏం లేదు. ఒక 5 మంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు పడవ వేసుకొని సముద్రం లేకపోతారు. ఆడ పడవ మునిగిపోద్ది, ఈదుకుంటా వస్తారు, శారీరక అందం తినేస్తుంది అంతే. ఇద్దరు మిగులుతారు. ఏమైందంటే 3 చనిపోతారు. 5 మంది వెళ్తారు కదా, 5 మందిలో 3 చనిపోతారు. ఒక అమ్మాయి ఏమంటే ఈదుకుంటా వెళ్ళిపోద్ది అనమాట. యాడికి వెళ్ళిపోయినాక మళ్ళీ లాస్ట్ లో ఒకే ఒక అమ్మాయి మిగులుతుంది. 5 మందిలో ఒక అమ్మాయి మిగిలితే ఆ ఏడుకు వెళ్ళిపోయిన అమ్మాయి బోట్ తీసుకొని వస్తుంది. బోట్ తీసుకొని వచ్చి అమ్మాయిని ఎక్కించుకు వెళ్ళిపోద్ది. సో కథ మూవీ 1.5 hour. కాకపోతే తీసినందుకు మెచ్చుకోవచ్చు, చాలా కష్టపడినారు పాపం. మొత్తం వాటర్ లోనే సినిమా. సో వీడేదో పెద్ద పోయి తీసినట్టు ఫీల్ అయిపోతున్నాడు. అంటే వాళ్ళ కష్టాన్ని మనం ప్రోత్సహించాలన్నమాట. సో గైస్ మ్యాటర్ ఏంటంటే రేపు కల్కి వెళ్ళిపోతున్నాము. 27th ఇండియాలో రిలీజ్, కానీ మాకు 26th మాకు ఈవినింగ్ 8 గంటలకంతా నాకు ప్రీమియర్ పడిపోద్ది. నాకు 8 అంటే మీకు 12:30. నాకు సినిమా అయిపోయేసరికి ఇండియాలో 3:30 అయిద్ది. పొద్దున 8 మీకు షో పడే లోపల నా రివ్యూ ఉంటుంది అనమాట. సో రెడీయా బ్రో? సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను. లేదంటే చూద్దాం, ఇంట్లో ఏమైనా జరిగితే మళ్ళీ షూట్ చేస్తాను అనమాట. సరే పదండి వెళ్ళిపోదాం. సో గైస్ నాకు తెలిసినంత వరకు ఈ వీడియో మంచి ఫన్ అనిపిస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఒక 2 days నుంచి వీడియోస్ అయితే లేవు కాబట్టి కమెంట్స్ అయితే చాలా వచ్చినాయి. అందరికి చాలా 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 సారీ. అండ్ నేనైతే అసలు కుమ్ముతున్నాను. అసలు కల్కి ట్రైలర్ పెట్టడము, హైప్ పెంచుకోవడము, కల్కి ట్రైలర్ పెట్టడం, హైప్ పెంచుకోవడం, కల్కి ట్రైలర్ పెట్టడం, హైప్ పెంచుకోవడం, నోరు కూడా తిరగట్లేదు. సో ఎప్పుడెప్పుడు వెళ్దాం రేపు 8 గంటలు అవుతుందా అనిపిస్తుంది. సో వెయిటింగ్ అనమాట. సినిమా చూసేసి మీకైతే రివ్యూ పెట్టేస్తాను. మీరు సినిమాకి వెళ్ళే లోపల నా రివ్యూ పడిపోయి ఉంటుంది. ఎంత పెడతాం అర్థం కావట్లేదు. మార్నింగ్ 6కి పెడదామా 8కి పెడదామా అనేసి. మోస్ట్లీ 7 కన్నా 8 కన్నా పెట్టేస్తాను. సో పదండి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నాను మెంటల్ లాగా. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మీరైతే ఖచ్చితంగా వెళ్ళేసి లైక్ చేయండి. అండ్ సరే మరి తెలుస్తాను. బాయ్.